16,01,000 నుంచి 20,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 20%, 20,01,000 నుంచి 24,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 25%, 24,01,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30% పన్ను వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో 12,00,000 రూపాయల వరకు ఆదాయంపై ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు. అంతేకాకుండా జీతం పొందే వ్యక్తులకు కొత్త పన్ను విధానంలో 75,000 రూపాయల ప్రామాణిక తగ్గింపు కూడా లభిస్తుంది. కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆ విధానాన్ని ఎంచుకునేవారు 12.75 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో వార్షిక జీతం 20,00,000 నుంచి 24,00,000 రూపాయల మధ్య ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో కొత్త స్లాబ్ వచ్చింది. దీనిలో 25% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత పన్ను విధానం ప్రకారం 2.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. 2,50,001 రూపాయ నుంచి 5,00,000 రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి 5% పన్ను వర్తిస్తుంది. 5,01 రూపాయ నుంచి 10,00,000 రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు 20% పన్ను చెల్లించాలి. 10,00,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30% పన్ను వర్తిస్తుంది. పాత విధానంలో సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు, 80D కింద 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు, గృహ రుణ వడ్డీపై 2,00,000 రూపాయల వరకు తగ్గింపులు పొందవచ్చు. మీరు HRA గృహ రుణం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడుల ప్రయోజనం పొందుతున్నట్లయితే పాత విధానం ఇప్పటికీ లాభదాయకంగా ఉండొచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నా, గృహ రుణం చెల్లిస్తున్నా లేదా పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు ఉన్నా